హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఉల్లిగడ్డలు, కొత్తిమీర, మెంతి ముందుగా కట్ చేసి పెట్టుకోవాలండి. చికెన్ను వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఈ ఉల్లిగడ్డ, కొత్తిమీర, మెంతి వేసుకోవాలండి. వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. ఈ వేగిపోయిన వాటిలో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకొక 1 మినిట్ ఆగాలండి. 1 మినిట్ ఆగిన తర్వాత ఈ కడుక్కున్న చికెను ఇందులో వేసుకొని ఇందులో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ మొత్తం బయటికి రావాలండి. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా ఉడుకుతుంది చికెను. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. చూడండి, ఇది మొత్తం వాటర్ అంతా అయిపోయింది. ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాక 1 మినిట్ తర్వాత కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలాంటి కర్రీలో స్పైసీ ఉంటేనే బాగుంటుందండి. కారం వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని సరిపడినన్ని వాటర్ వేసుకోవాలండి. మా ఇంట్లో గ్రేవీ ఎక్కువగా తింటారు, సో అందుకే నేను కొద్దిగా వాటర్ ఎక్కువనే వేసుకుంటున్నా. ఇందులో ఉడికిపోయింది. ఇది 20 నిమిషాలు ఉడికింది. ఇందులో మిరియాల పొడి వేసానండి. ధనియాల పొడి ఫస్ట్ వేసాను, తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించి సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు సండే స్పెషల్. ఎవ్రీ సండే మా ఇంట్లో చికెనే ఉంటుంది. మటన్ అనేది చాలా రేర్ కేసెస్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చికెను. మీకు నచ్చితే చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.